అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 100 రోజులు పూర్తయింది. అంటే జూన్ 12వ తేదీన చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 20 నాటికి 100 రోజులు పూర్తయింది. మనం ఈ 100 రోజుల ప్రోగ్రెస్ని పరిశీలిస్తే 100 రోజుల్లో 100 అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను చేపట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి గారు 100 రోజుల్లో అప్పుడు మనం పరిశీలిస్తే పూర్తిగా ఫెయిల్ మార్కులు. ఇక్కడ 100కు 100 మార్కులు వస్తే అక్కడ 30-35 వచ్చి ఉంటాయి. బాగుంటే ఇప్పుడు భరోసా అని రాష్ట్ర ప్రజలు భావిస్తుంటే ఆ రోజు జగన్ చూస్తే భయపడ్డారు. ఈరోజు అభివృద్ధి, ఆ రోజు వినాశనం, అన్ని వినాశనం ఎక్కడ పడితే. ఈరోజు జనం ఆనందంగా ఉన్నారు, ఆ రోజు భయంగా బతుకుతున్నారు. ఈరోజు ఒకే రాజధాని ఉంది మాకు అమరావతి అని అనుకుంటున్నారు. ఆ రోజు 3 ముక్కల ఆట జరిగేది. ఈరోజు అమ్మ పోలవరం పూర్తవుతుంది అన్న నమ్మకం కలిగింది, ఆ రోజు లేదు. ఈరోజు స్టీల్ ప్లాంట్, విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వమే నిర్వహిస్తుంది అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ రోజు లేదు, అది ఏమవుతుందో ఎవరికీ తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. అసలు అభివృద్ధి కార్యక్రమాలు మనం లేదా సంక్షేమ కార్యక్రమాలు కలిపి 100 చేశామంటే ఆలోచించండి ప్రజలు కూడా. మీరు అందరికీ తెలుసండి, చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే 5 కీలక అంశాల మీద సంతకాలు పెట్టారు. పెన్షన్ని ఒకేసారి 1000 రూపాయలు పెంచి 3000 ఉన్నది 4000 ఇస్తున్నారు, 1వ తేదీ నుంచి ఇస్తున్నారు. 16,437 ఉపాధ్యాయ పోస్టులకి మెగా డిఎస్సిని ప్రకటించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు. ఆ రోజు ల్యాండ్ ఉంటుందో పోతుందో, మా భూములు ఎవరి సొంతమో అనుకుంటున్నారు. అమరావతికి 15,000 కోట్లు డబ్బు తెచ్చుకున్నారు. ఆరోగ్యశ్రీ ఆగిపోతుంది అనుకుంటుంటే ఆ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన బకాయిల్లో సగం ఇప్పటికే కట్టేశారు. ఇంకా వరదలు, ఇలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ఇంకా వరదలు వచ్చినప్పుడు చూడండి, 10 రోజులు అక్కడే విజయవాడలో ఉండి రాత్రి పగలు కష్టపడి, అంటే ఆయనతో పాటు మిగతా మంత్రులందరూ కూడా ఉన్నారు, అధికారులు ఉన్నారు, అందరూ సమిష్టి కృషి వల్ల 10 రోజుల్లో ఊపిరి పీల్చుకునేలా చేశాం. అక్కడ ఎవరైనా చనిపోయిన వాళ్ళకి, మృతుల కుటుంబాలకి 5 లక్షల చొప్పునిచ్చారు. ఈ వరదల్లో నీళ్లు డ్యామేజ్ అయితే ఇళ్ళకి మొదటి ఫ్లోర్కి అయితే 25,000, సెకండ్ ఫ్లోర్కి ఒక 10,000 ఇచ్చారు. హెక్టారు భూమికి అంటే పంట ఏదైనా నష్టమైతే 25,000. మోటార్ సైకిళ్ళు, ఇంట్లో ఏది రిపేర్ వచ్చినా వాటన్నింటికి కూడా ఇచ్చారు. ఎప్పుడూ లేనంతగా అభివృద్ధి చేస్తూ వచ్చారు. ఈ అభివృద్ధి కాముక ప్రభుత్వాన్ని చూసి దేశమంతా కూడా ఆశ్చర్యపోతాను. ఆ మాట పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు. చంద్రబాబు గారు ఇలా చేస్తారని నేను కూడా ఊహించలేదు, రోజు నన్ను ఆశ్చర్యానికి గురి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రశంసించారు. ఆయన కూడా తన వంతుగా 5-6 కోట్లకు ఇచ్చారండి. ఇది వరదల్లో. జగన్మోహన్ రెడ్డి గారు 1 కోటి ఇస్తానని ఎక్కడ ఇచ్చారో తెలియదు. ఇంకా పురంధేశ్వరి గారు కూడా నేను ఇదే చెప్పారండి, జగన్మోహన్ రెడ్డి నువ్వు ఇందులో సగమో 25 వంతైనా అభివృద్ధి చేశావని. ఇప్పటికైనా ప్రజలు గుర్తించారు. ఇప్పుడు మంచి రైట్ ట్రాక్లో వెళ్తుంది. మనకు త్వరలో పోలవరం వస్తుంది, విశాఖ స్టీల్ ఎక్కడికి పోదు, అమరావతి వెలిగి చూపిస్తుంది, అభివృద్ధి పోదు. అంతెందుకండి, నాణ్యమైన మందుని క్వార్టర్ 99 రూపాయలకి ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ఇది మందు ప్రియులకంతా పండగ చేసుకునే రోజు. బీసీలకి 33% రిజర్వేషన్లని ఇవ్వాలని క్యాబినెట్ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని అభివృద్ధులు, సంక్షేమ పథకాలు 2 కళ్ళులాగా చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి పార్టీలు అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, అందులో పవన్ కళ్యాణ్ గారు, మిగతా బీజేపీ మంత్రులు అందరినీ కలుపుకుంటే ఇది ఒక అద్భుత పరిపాలన. కాబట్టి ప్రజలందరూ గుర్తించారు. జగన్మోహన్ రెడ్డి గారు కళ్ళు తెరవండి. రాజకీయాలంటే దోచుకోవడం, దాచుకోవడం, పీడించడం, వేధించడం కాదు.
అభివృద్ధి చేయడం, ప్రజాస్వామ్యాన్ని బ్రతికించడం, చట్టబద్ధంగా చేయడం. చట్టబద్ధత అంటే గుర్తొచ్చింది. ఆ రోజుల్లో అన్ని భయమే, ఏ కేసులు ఎప్పుడు పెడతారో, ఎవరు దోసుకుంటారు. ఇప్పుడు స్వేచ్ఛగా అర్ధరాత్రి కూడా హాయిగా తిరిగేంత స్వేచ్ఛ కనిపిస్తుంది. ఈ అద్భుత పాలన అందిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి జేజేలు చెప్పుకుందాం.